మాట నేను చాలా గర్వంగా చెప్తా, వీఆర్ నేషన్ బిల్డర్స్ డైరెక్ట్లీ. హైదరాబాద్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది లేదా ఒక సిటీ చాలా బాగా డెవలప్ అయింది అంటే మీరు ఏ ఉద్దేశంలో ఉంటారు? రోడ్లు చూస్తారు, బ్రిడ్జిలు చూస్తారు, బిల్డింగ్లు చూస్తారు, ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తున్నాయా లేదా చూస్తారు. ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా మనం కడుపుకు తినేది అన్నమే, ఉండేది ఇంట్లోనే. రైతు దేశానికి ఎంత ఇంపార్టెంటో సివిల్ ఇంజనీర్ అంత ఇంపార్టెంట్. అందుకే బేసిక్ 3 థింగ్స్ ఏం కావాలంటారు చెప్పండి? మనం చిన్నప్పుడు చదువుకుంటాం, రోటీ, కపడా, మకాన్. రోటీ ఇస్ రైతు, కపడా బట్టలు, మకాన్ ఇల్లు. సో ఈ 2 ఏవైతే ఉన్నాయో చాలా వెన్నుముక. దీన్ని మనం ఎప్పుడు వదులుకోలేం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సివిల్ ఇంజనీరింగ్ ట్రెండ్ మాలాంటి వాళ్ళు ఎవరైతే దాని మీద ప్రేమతో బతుకుతున్నామో, లైక్ ఐ బిలీవ్ వీఆర్ లైక్ ఫార్మర్స్. ఫార్మర్ కి ఎంత అన్యాయం జరిగినా ఫార్మింగ్ చేయడం ఆపడు. ఆయన ఫార్మింగ్ ఆపేస్తే మనకు ఫుడ్ ఉండదు. ఇంజనీర్స్ కూడా ఇలానే, సివిల్ ఇంజనీర్స్ కూడా మేము ఎండలో మేము ఎక్కడ ఉంటాం, మేము వానలో ఎక్కడ ఉంటాం, లేకపోతే మేము ఎక్కడ పని చేస్తాం, ఇవన్నీ మా వల్ల కాదు అని వదిలేస్తే మీకు ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి. ట్యాప్ తిప్పితే నీళ్లు రావు. అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రేంజ్ లో అప్పట్లోనే ఒక 100 ఏళ్ల క్రితం చేసిన డ్రైనేజ్ డిజైన్, అండర్ గ్రౌండ్ డిజైన్, స్టిల్ మనం ఇంతమంది జనాభా ఇంత రెట్లు పెరిగిపోయినా మనం బ్రతుకుతున్నాం. ఇట్స్ నాట్ ఏ జోక్. ఉన్నప్పుడే కాదు, ఆ మనుషులు వెళ్ళిపోయిన తర్వాత కూడా టూరిజం రూపంలో మేము డబ్బులు ఇస్తాం. సో నేను మళ్ళీ ఆ పదం వాడతా, వీఆర్ నేషన్ బిల్డర్స్.